ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మన ద్వారా ఒక ఆత్మీయ జనాంగమును ఏర్పరచవలనని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని తేజస్సును చూచి కూడా ఇశ్రాయేల్ జనాంగము గర్వించి అంధకారమునందు జీవించిరి. దేవుని నిజాలయమైన సంఘంలో ఇశ్రాయేలు చూడని మహిమను ఆయన ప్రత్యక్షపరుచున్నాడు. సొలొమోను దేవాలయం బహు విచిత్రమైనది, అయినను అది నాశనం పొందవలసి ఉండెను. అయితే ఇప్పుడు దేవుడు నీతోనూ నాతోనూ నిత్యత్వమునకుండు ఒక ఆలయమును నిర్మించుచున్నాడు. అది రాతితో కాని బండతో కాని నశించు ఏ క్షయ వస్తువుల చేత కట్టబడుటలేదు. దీనికి పునాది యేసుక్రీస్తు ప్రభువే. పరమ సొలొమోనైన మన యేసుక్రీస్తు ప్రభు మనలను సజీవ రాళ్లుగా ఏర్పరచుకొని తన ఆలయంను నిర్మించుచున్నాడు. ఇదే మన ఆనందము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.